నమస్తే అన్న అందరికీ నమస్కారం. హైదరాబాదు మీర్పేట కేసులో సంచలన నిజాలు బయటికి వస్తూ ఉన్నాయి. వివరాల్లోకి వెళితే భార్యను హత్య చేసి ముక్కలు చేసిన చోటే పిల్లలతో కలిసి 2 రోజులు నివాసం ఉన్న నిందితుడు గురుమూర్తి 15 ఏళ్ల పాటు ఆర్మీ జవానుగా పనిచేశాడు. అలాగే తీవ్రవాద దాడులు ఎక్కువగా ఉండే కాశ్మీర్లో కొన్నాళ్లు పనిచేసినట్లు పోలీసులు తెలిపారు. భార్య హత్య తర్వాత తన యొక్క కూతురు కుమారుడితో బడంగ్పేట్లోని సోదరి ఇంటి నుంచి తన ఇంటికి తీసుకువచ్చే సమయంలో దారిలో అల్పాహారం తినిపించాడు. ఇంటికొచ్చాక తల్లి ఏదని పిల్లలు ఎన్నిసార్లు అడిగినా ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్పాడు. ఇల్లంతా కంపు కొడుతుందని పిల్లలు అంటే ఎయిర్ ఫ్రెషనర్ తో దుర్వాసన పోగొట్టేందుకు ప్రయత్నించాడు. వారికి ఆకలి వేస్తే ఆన్లైన్ ద్వారా ఆహారం తెప్పించాడు. పిల్లలు పడక గదిలోకి వెళ్లకుండా దానికి తాళం వేశాడు. వారికి అనుమానం రాకుండా ఏ లోటు లేకుండా చూసుకున్నాడు. భార్య మృతదేహాన్ని ముక్కలు చేసేందుకు వాడిన బాత్రూమ్ నే విషయం తెలియని పిల్లలు వాడినట్లు తెలుసుకున్న స్థానికులు కూడా విస్తుపోతూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం పిల్లలు అమ్మమ్మ దగ్గర ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అలాగే న్యాయవాది వద్దు జైల్లోనే ఉంటానని చెప్పేసి నిందితుడు గురుమూర్తి అయితే జడ్జి గారికి తెలియజేయడం జరిగింది. వివరాల్లోకి వెళితే నిందితుడు గురుమూర్తికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. మీర్పేట పోలీసులు కీలక ఆధారాలు సేకరించి నిందితుడిని బుధవారం రంగారెడ్డి జిల్లా 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేటు అడిగిన ప్రశ్నలకు నిందితుడు ఏమాత్రం బెరుకు భయం లేకుండా సమాధానమిచ్చాడు. పోలీసులు తనను కొట్టలేదని వైద్య పరీక్షలు చేయించారని తెలిపాడు. న్యాయవాదిని పెట్టుకుంటావా అని మెజిస్ట్రేటు అడగ్గా వద్దని చెప్పాడు. లీగల్ ఎయిడ్ తరపున న్యాయవాదిని ఏర్పాటు చేయాలా అని అడిగినప్పుడు నిందితుడు అవసరం లేదు జైల్లోనే ఉంటానని బదులివ్వడంతో అతన్ని చర్లపల్లి జైలుకు తరలించినట్లయితే పోలీసులు తెలిపారు. అలాగే గురుమూర్తి ఎవరైతే ఉన్నారో అతను ఎంత కిరాతకంగా భార్యను చంపాడో ఇప్పుడు ప్రస్తుతం సంచలనంగా మారింది. అలాగే అతను చేసిన హత్య ఏదైతే ఉందో పోలీసులు కూడా విని షాక్ అవుతూ ఉన్నారు. అతను చెబుతూ ఉన్న నిజాలు విని పోలీసులు కూడా షాక్ అవుతూ ఉన్నారు. స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఇటువంటి వ్యక్తి మా మధ్య బ్రతుకుతూ ఉన్నాడా అని చెప్పేసి, ఇంత క్రూరమైన వ్యక్తి మా మధ్య ఉన్నాడా అని చెప్పేసి వాళ్ళు కూడా అయితే ఆశ్చర్యపోతూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.